ఈ టైంలో చాలా మంది అట్లా టూర్లకు పోతుంటారు. ఎండలు బగ్గ కొడుతున్నాయి కాబట్టి ఏ ఊటికో కొడైకెనాల్కో కాశ్మీర్కో పోతే బాగుండని కాయిష్ పడుతుంటారు. కాలం ఏదైనా ఏడాదంతా మంచు పడుతుంటది, మంచిగా 4 రోజులు ఎంజాయ్ చేసి రావచ్చు. ఏ గంత దూరం ఏం పోతాం అనుకుంటే ఆంధ్రలా అరకు పోయినా మంచిగానే అనిపిస్తుంది. అవంటే చల్లటి ఏరియాలు, కానీ గీడ చూడుర్రీ. హవ్వా, మొగులు భూమి మీదకి దిగినట్టు, మంచు పర్వతాలు చెట్ల మీద వరుసుకున్నట్టు, బంగ్లాల మీద పత్తార పోసినట్టు ఏమన్నున్నదా? ఏ కాశ్మీర్లనో అనుకునేరు, ఆంధ్రల తిరుపతి కొండ మీద పొద్దు పొద్దుగాల 7 కొండల ఎంకన్న దర్శనానికి పోతుంటే భక్తులకు ఘాట్ రోడ్ మీద గిట్లగానొచ్చింది. చుట్టూ పచ్చటి అడవి, అప్పుడే గూట్లకెళ్లి బయటికి వస్తున్న సూరన్న, ఇటు మురిపిస్తున్న మంచు అందాలు. ఇక ఎట్లుంటది? తొవ్వెంట పోయేటోళ్ళు పక్కకాగి సెల్ఫీలు ఫోటోలు గుంజుడే గుంజుడు. ఈ టైంలా ఎండలతోటి సుక్కలు కనబడుతుంటే కొండ మీద మంచు వరుసుకునుడే చిత్రం ఉంది. ఇక ఇటు చూడుర్రి. ఎత్తైన కొండలు మించి జలధార ఎట్లా పడుతుందో, నిండార తానాలు వేస్తున్నారు, బాటల్ల నీళ్లు పట్టుకొస్తున్నారు. ఇది సుత తిరుపతి కొండ మీదనే కుమారధార తీర్థం అంటారు. ఈ టైంలా దార ఏడికెళ్ళొస్తుందో గాని పున్నమి అల్లా జాతర సాగుతుంటే భక్తులు శీతం బొయ్యొస్తున్నారు. ఈ నీళ్ల కింద తానం చేసినా తాగినా రోగాలు పోతాయి, పడుసోల లెక్క అయితారని నమ్మికట.